హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మొద్దుబారిన చాకులు, అదేవిధంగా చిలుంబట్టిన చాకును కూడా ఎంతో ఈజీగా ఇంట్లోనే మనము ఎలాంటి ఇబ్బంది పడకుండా, అదేవిధంగా బయట చాకులు పదును పెట్టే వాళ్ళ దగ్గర ఇవ్వకుండా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇది చూసారు కదా ఎంత చిలుంబట్టేసిండదో. ఇలా ఉండే చాకును సింపుల్గా ఇలా పేస్ట్ రాసి దాన్ని ఎంత నీట్గా క్లీన్ చేయొచ్చు, అదేవిధంగా ఎలా షార్ప్ చేయొచ్చు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ విధంగా పేస్ట్ అప్లై చేసిన తర్వాత ఒక బ్రష్ తీసుకొని ఇలా రుద్దేశామంటే దానికి ఏదైనా జిడ్డు లాంటిది ఉన్నా, అదేవిధంగా ఇప్పుడు బాగా దీనికి చిలుం పట్టేసి ఉండదు కదా, అది కూడా పోతుంది. చూడండి, ఇలా స్మూత్ బ్రిజిల్స్ కానీ లేదా రఫ్గా ఉండేది ఏదైనా సరే తీసుకొని ఇలా బాగా రుద్దాలండి. పేస్ట్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. వెండి వస్తువులను క్లీన్ చేయడమే కాదు, ఎక్కడైనా జిడ్డుగా ఉండే గ్లాసులు కానీ లేదా మరకలు ఉన్నా సరే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. అద్దాలు ఉంటాయి కదా మన ఇంట్లో, అలాంటి అద్దాలపైన కూడా అప్లై చేసి తుడిచేసామంటే చాలా నీట్గా వస్తుంది. చాలా చాలా విధాలుగా పనిచేస్తుందండి పేస్ట్ అనేది. ఇలా రుద్దాను. ఇప్పుడు చూద్దాము ఎంతవరకు పోయిందా అనేసి. ఇదైతే బాగా ఎక్కువగానే పట్టేస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. చాలా ఎక్కువగా అయితే ఇది చిలుం పట్టేసింది. చూసారు కదా, ఒకవైపు అయితే పోయింది కానీ రెండో వైపు అయితే పోలేదు. మళ్ళీ నేను కొద్దిగా బ్రష్ కుండే పేస్ట్తోని ఇలా రుద్దుతూ ఉన్నాను. అదేవిధంగా షార్ప్నెస్ కూడా తగ్గిపోతాయి కదండి చాకులు, వాటిని కూడా మనము ఎంతో ఈజీగా ఈ పేస్ట్ని యూజ్ చేసి షార్ప్గా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూసారు కదా, ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను ఇంకొక మెథడ్లో మీకు చూపిస్తాను ఏం చేయబోతున్నానని. మన దగ్గర ఇలాంటి పింగాణి కప్స్ ఉంటాయి కదా, కాఫీ కప్స్ పెద్ద పెద్దవి, అది తీసుకోవాలండి. దానిపైన కొద్దిగా పేస్ట్ వేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకొని మనము ఏదైతే నైఫ్ మొద్దుగా ఉందా లేదా చిలుం బట్టి ఉండదా దాన్ని చక్కగా బాగా రుద్దాలండి. దానిపైన మన దగ్గర మామూలుగా సాన్రాయి అనేది ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. దానికంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇప్పుడు నేను చూపించబోయే టిప్పు. ఈ విధంగా పేస్ట్ పైన కొద్దిగా వాటర్ వేసుకొని చాకును ఈ విధంగా రుద్దుతూ ఉన్నామంటే దానికి ఉండే డస్ట్ మొత్తం పోతుంది. అదేవిధంగా షార్ప్గా కూడా అవుతుంది. చూసారు కదా డస్ట్ అంతా ఎలా వచ్చేస్తుందో, బ్రౌన్గా వచ్చేసింది. రస్ట్ పట్టింది కదా చాకు, అదంతా వచ్చేస్తుంది ఆ చిలుమంతా. కొద్దిగా టైం టేకింగ్, అంటే 5 to 7 minutes అలా పట్టింది నాకు ఇదంతా క్లీన్ చేయడానికి. చాలా ఎక్కువగా ఉంది కదా, అందులో నేను స్మూత్గా జెంటిల్గా అలా రుద్దుతూ ఉన్నాను. 90% పైన ఎంత క్లీన్ అయిపోయింది. అదేవిధంగా బాగా షార్ప్గా కూడా అయింది ఈ నైఫ్ అయితే. ఏ నైఫ్ అయినా సరే మనకు కొద్దిగా షార్ప్నెస్ తగ్గింది అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ఈ విధంగా చేసుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. షార్ప్గా అవుతుంది, ఏదైనా మురికుంటే కూడా పోతుంది. నేను దీన్ని ఎక్కువగా స్టవ్ పైన పెట్టి వేడి చేస్తూ ఉంటాను, అందువల్ల ఈ నైఫ్ నల్లగా కూడా అయింది. అదేవిధంగా రస్ట్ కూడా ఎక్కువే అయిందండి. దాన్ని మనము ఈజీగా ఈ ప్రాసెస్లో కొద్దిగా ఈ విధంగా పేస్ట్ అప్లై చేస్తూ రుద్దుతూ ఉన్నామంటే చాలా నీట్గా వచ్చేసింది. 95% వరకు క్లీన్ అయిపోయిందండి. ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ క్లీన్ చేసుకుంటే ఆ మొత్తం నల్లగా ఉండేది కూడా పోతుంది అనిపించింది. మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మానకండి. లైక్ చేయడం వల్ల 10 మందికి ఈ టిప్ అనేది షేర్ అవుతుంది. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నా దగ్గర ఇంకొక చాక్ చూసారు కదా ఎల్లో కలర్, దాన్ని కూడా వేసి నీట్గా నేను ఈ ప్రాసెస్లోనే బాగా రబ్ చేశాను. దానివల్ల ఆ నైఫ్ కూడా బాగా షార్ప్ అయిపోయింది. కాకపోతే మనం మధ్య మధ్యలో ఇలా పేస్ట్ అప్లై చేసుకుంటూ ఈ పింగాణి కప్పు పైన రబ్ చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు పని ఈజీ అవుతుంది. చాకులు బాగా షార్ప్గా ఉన్నాయనుకోండి, చక్కచక్క మనం పనులన్నీ ఈజీగా చేసుకోవచ్చు. కూరగాయలు తరుక్కోవడం కానీ, ఆకుకూరలు కట్ చేసుకోవడం కానీ, అదేవిధంగా మన చేతులు కూడా నొప్పి పుట్టకుండా ఉంటాయి.
అందరి దగ్గర ఈ షార్ప్ చేసే మిషన్ ఉండదు కదండి, అది కొనాలంటే 350 రూపీస్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఈజీగా వర్క్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఆ మురికంతా ఎలా వచ్చేసిందో, నల్లగా వస్తూ ఉంది. ఈ విధంగానే నేను ఈ నైఫ్నంతా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఒక క్లాత్ తీసి తుడిచి చూపిస్తాను చూడండి. 95% మురికంతా పోయింది. నేను స్టవ్ పైన పెట్టి వేడి చేసింది కూడా బాగానే పోయిందండి. అదేవిధంగా రస్ట్ కూడా అంతా క్లీన్ అయిపోయింది. చాలా ఈజీగా నేనైతే దీనిపై నుండి డస్ట్ అంతా రిమూవ్ చేయగలిగాను. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా పేస్ట్తో మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి పింగాణి కప్స్ ఉంటే మనము మన దగ్గర ఉండే నైఫ్స్ కానీ సిజర్స్ కానీ ఏదైనా షార్ప్నెస్ తగ్గిందనిపిస్తే ఈ ప్రాసెస్లోనే రుద్ది క్లీన్ చేసుకున్నామంటే బాగా నీట్గా పనిచేస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా తలతలా వచ్చేసిందో. అక్కడ ఉండే ఆ బ్లాక్నెస్ కూడా పోయిందండి కాసేపు రుద్దిన తర్వాత. అదేవిధంగా ఇంకొక నైఫ్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా రుద్దుతూ ఉన్నాను. అది కూడా కొద్దిగా నాకు షార్ప్నెస్ తగ్గిందనిపించింది. అందుకనేసి ఇలా రుద్దేసి క్లీన్ చేసేసాను. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయిపోయింది. చూశారు కదా ఈ నైఫ్ ఎలా తలతల మెరిసిపోతుందో. రెండు కూడా నీట్గా వచ్చేసాయండి. అదేవిధంగా షార్ప్నెస్ కూడా పెరిగింది. నాకైతే హ్యాపీ అనిపించింది. మీకు కూడా ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను మునక్కాయ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఎండిపోయింది కూడా, బాగానే కట్ అయింది. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.